మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు సంబరంగా జరిగాయి. లబ్ధిదారులు ఫర్జానా బేగం, రుబీనా నహీద్ నిర్మించుకున్న నూతన గృహాలను మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. మొదటి విడతలో మంజూరైన 3500 ఇళ్లలో నిర్మాణం పూర్తయిన వాటికి గృహప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే రెండో విడత ఇళ్లను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లోని 49వ డివిజన్ ఇస్లాంపురాలో ఈరోజు 2 ఇందిరమ్మ ఇళ్ళు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎవరైతే సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారో ఆ యజమానులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం మొదటి విడతలో మన నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఇంటి నిర్మాణాలు పూర్తయి ఇప్పుడు గృహ ప్రవేశాలు అనేటివి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సాధ్యమైంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో విడతలో కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రెండో విడత కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంతకుముందు ఎవరు అడగలేదు ఇందిరమ్మ ఇల్లు, కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు తయారైన తర్వాత ఆ నిర్మాణాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని అడుగుతున్నారు. కొంతమంది ఇంటి స్థలం లేని వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇల్లు రాలేదో ఇప్పుడు రెండో విడతలో వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్లో అనేక మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా చాలా వరకు ఇండ్లు గృహప్రవేశానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతోని ఈరోజు 49వ డివిజన్లో ఇస్లాంపూర్లో 2 ఇందిరమ్మ ఇండ్లను మరి గౌరవ డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టడం, మరి దాని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, చాలామంది పేదలు ఇండ్ల కోసం ఎదురు చూసిన వేళ మరి పేదలందరికీ అందుబాటులోకి ఇందిరమ్మ ఇండ్లను తీసుకురావడం, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం కావడం, మరి అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు మరి గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది. అర్హులైన పేదలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా గౌరవ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి సూచనలు, వారి ఆలోచన, వారి విధానం ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే వారి సంకల్పం. కాబట్టి మంచి